2 minutes. అధ్యక్ష, ఈ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఏదైతే బిల్ 1986లో మొదలైందో మరి ఈ బిల్లును ఈ తెలంగాణ వైద్య విధాన పరిషత్తును డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ కింద తీసుకురావడం చాలా సంతోషం. మరి ఇది తీసుకొస్తున్నందుకు గౌరవ మంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం అధ్యక్ష. ముఖ్యంగా నాకన్నా ముందు మాట్లాడిన డాక్టర్స్ ఉన్నారు అధ్యక్ష. డాక్టర్ సంజయ్ కుమార్ గారు, డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, డాక్టర్ సంజీవరెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ పాల్వాయి హరిచర్ గారు, నాతో పాటుగా ఈ అసెంబ్లీలో 15 మంది డాక్టర్లు ఉన్నాం అధ్యక్ష. మరి ఇది ఎప్పటి నుంచో మేము కోరుకున్న విధంగానే ఈ బిల్లును ప్రవేశపెట్టడం చాలా సంతోషకరం. మరి ఈ సందర్భంగా వాటి విషయాలు వెళ్లకుండా ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన విషయాలు ఏమిటంటే అధ్యక్ష, హైదరాబాద్ టు శ్రీశైలం నేషనల్ హైవే ఉంది అధ్యక్ష. మరి వారం వల్ల 2-3 యాక్సిడెంట్లు అవుతున్నాయి కాబట్టి గౌరవ మంత్రి గారికి నా విజ్ఞప్తి ఏమిటంటే ఈ ట్రామా కేర్ సెంటర్ను ఒకటి ప్రొవైడ్ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఏంటి హైదరాబాద్ టు శ్రీశైలం హైవే పైన ఏదర్ మన్ననూర్ ఆర్ అచ్చంపేట్. అట్లాగే అచ్చంపేట ఏరియా హాస్పిటల్ అధ్యక్ష, గతంలో హరీశ్రావు గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడే అచ్చంపేటలో ఏరియా హాస్పిటల్ ఆధారాబాధారుగా ఓపెన్ చేసిన అధ్యక్ష. బిల్డింగ్ మాత్రమే ఉంది కానీ దాంట్లో ఏమీ లేవు అధ్యక్ష, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ముఖ్యంగా అక్కడ సిటీ స్కాన్ కావాలని ఒకటి, రెండవది ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కావాలని నేను గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. అట్లాగే అమ్రాబాద్ మండల హెడ్ క్వార్టర్ అధ్యక్ష, నేను అక్కడే పుట్టి పెరిగాను. మరి అది పెద్ద మండలం అధ్యక్ష. అది లొకేటెడ్ ఇన్ ది కోర్ ఏరియా ఆఫ్ ది ఫారెస్ట్ అధ్యక్ష, చుట్టుముట్టు ఫారెస్ట్ ఉంటుంది, పెద్ద మండలం కాబట్టి అది ఇప్పుడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది అధ్యక్ష, దాన్ని 100 బెడెడ్ హాస్పిటల్గా చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే పల్లె దవాఖానా, బస్తీ దవాఖానలో క్యాడర్ స్ట్రెంత్ లేదు అధ్యక్ష, దాన్ని కూడా త్వరితగతిన ఫుల్ఫిల్ చేయాలని కోరుతా ఉన్నాం. అచ్చంపేటలో ఏరియా హాస్పిటల్ పేరే కానీ క్యాడర్ స్ట్రెంత్ లేదు అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి మరి గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఏదైతే హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ పైన లేకుంటే మ్యాన్ పవర్ పైన దృష్టి పెట్టలేదు. కాబట్టి మన ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి దయచేసి గౌరవ మంత్రి గారికి అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి ఏమిటంటే త్వరితగతిన ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటిని వెంటనే ఫిలప్ చేయాలి. మెడికల్ అండ్ పారామెడికల్ స్టాఫ్ అట్లాగే సపోర్టింగ్ స్టాఫ్ను కూడా వెంటనే ఫిలప్ చేసి మరి అందరికీ అందుబాటులోకి వైద్యం రావాలి. కాబట్టి వైద్యో నారాయణ హరి అన్నారు, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. కాబట్టి ఈ ప్రివెంటివ్ మెథడ్స్ కూడా మరి ఎక్కడెక్కడ అవసరం ఉందో వాటికి ప్రివెంటివ్ మెథడ్స్ కూడా తీసుకోవాలని గౌరవ మంత్రి గారిని కోరుతూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. వెంకటరమణారెడ్డి గారు ప్లీజ్ 1 minute.